అన్నా చిన్నపిల్లని ఎందుకు అలా చూస్తున్నావు? రే పెద్దోళ్ళని చేస్తే మజా ఏముందిరా, ఇలాంటి వాళ్ళని చేస్తే కదరా మజా వస్తుంది. ఏమిరా నువ్వు దాన్ని వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నేను చంపేసి ఎత్తుకెళ్తాం. అన్నా చిన్నపిల్ల అయిన బలి కసిగా అరుస్తుందన్నా, దీన్ని ఎత్తుకుని వెళ్తే ఉంటది. ఇంకెందుకు రావాల్సిన పట్టుకోరా దాన్ని. నేను చెప్పేది మీరు ఏదైనా చేయండి. అలాంటి చిన్న పిల్లకాయల్ని ఏమన్నా చేస్తే ఏం జరుగుతుందో చెప్పనా? ఏం జరుగుతుంది? ముందుగా మీ ఇంటి చుట్టుపక్కల అందరూ మీ అమ్మని నీచంగా చూస్తారు. చిగ్గు లేకుండా పక్కన కూర్చుంటున్నది. దూకి ఆడని చావే చిన్న బిడ్డను అన్యాయం చేస్తున్నారు. ఏదో పట్టుకుంటి కోసం పనికి వెళ్తున్నా మీ అక్కడ ఒక బజార్ దానిలాగా చూస్తారు. నీకు ఓకేనా? వస్తావా? ఎవరా నువ్వా? తమ్ముళ్ళు ఎట్టా ఒక చిన్న బిడ్డను నాశనం చేశారు. నీలాంటి దాన్ని చేస్తే తప్పే ఉంది. ఏం పతివ్రతలాగా మాట్లాడుతున్నావే? రాయే. డబ్బు కన్నా పరువు కోసం బతికే మీ నాన్నని ఎవరైనా పనిలోకి రానిచ్చిందే? పరువు తక్కువ నా కొడుక, చిన్న బిడ్డను అన్యాయం చేసినారు కదరా కొడుకులు. ఎట పెంచినావురా నువ్వా? ఆడికంటే ఫ్యామిలీ ఉంది, నాకైతే ఎవ్వరు లేరు. నేను చేస్తా నిన్ను ఎవడేం ఎక్కుతాడు. సుప్రీంకోర్టు లైంగిక దాడుల మీద కొత్త తీర్పు. పోక్సో యాక్ట్ ప్రకారం 18 సంవత్సరాల లోపు పిల్లల పైన లైంగిక వేధింపులు చేస్తే 10 సంవత్సరాల జైలు శిక్ష నుండి జీవిత ఖైదీ వరకు ఉండొచ్చు, లేదా ఉరి శిక్ష అయినా కూడా వేయొచ్చు. ఏరా ఉరి శిక్ష అంట? ఇప్పుడు చేస్తారా ఏమైనా? చట్టంలో ఇలాంటి రూల్స్ చాలా బాగుంటాయి కదండి. ఇంతకు ముందు నుంచి క్లాస్ బెలుకుతున్నావు కదా, ఎందుకు నువ్వెవరు పాప? మా నాన్న సురేష్ కూతుర్ని, నువ్వు రానా? ఏరా పోదామా స్టేషన్ కి? అన్నా మా కూతురు లాంటిదన్నా, మేము తప్పుగా మాట్లాడినామన్నా, మమ్మల్ని క్షమించండి అన్న. దయచేసి ఆడబిడ్డల్ని పసిబిడ్డల్ని తప్పుడు ఉద్దేశంతో చూడకుండా కాపాడండి, రక్షించండి. ప్రతి ఒక్క ఆడబిడ్డలోనూ అమ్మను చెల్లిను అక్కను చూడండి. ఆడబిడ్డల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ కోసం ఇంకా కఠిన చర్యలు తీసుకురావాలి. అవును, తీసుకోరా.